మనిషివేనా? పవిత్రమైన దేవాలయంలో కూడా నీ పైచాన్ని ప్రదర్శిస్తావా? సిగ్గులేదు? నేనేం చేశానని సిగ్గుపడాలి చాలని? పవిత్రమైన ప్రేమని ఇలాంటి పవిత్రమైన ప్లేస్ లో తెలియజేయడం మంచిదని అలా చేశాను. ఇందులో తప్పే ఉంది? చూడు, ఇప్పటికే నీకు 1,00,000 సార్లు చెప్పాను, పెళ్లికి ముందు ప్రేమ మీద నాకు నమ్మకం లేదని. అది పొరపాటి అభిప్రాయం. నేను నీకు చాలా సార్లు చెప్పాను. పెళ్లికి ముందు ప్రేమించుకోవడం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఏ అపార్థాలు లేకుండా హాయిగా కాపురం చేయగలుగుతారు. బుల్షిట్. నీలాంటి రోడ్ సైడ్ రోమియోల్ని, సినిమా హాల్ లవర్స్ ని, ఇండియా పార్క్ పేస్ట్రీ నెక్లెస్ రోడ్ జంటల్ని నా కెరీర్ లో ఇంతమందిని చూశాను. అందులో 100% ప్రేమలు అర్థాంతరంగా ఎండ్ అయ్యాయి. నీలాంటి వాళ్ళ తీయటి మాటలు విని కాలు జారి కడుపు తెచ్చుకోవడానికి ఐఎమ్ నాట్ ఎన్ ఇన్నోసెంట్ గర్ల్. అయినా నా మీద నీ ప్రేమకు పునాది ఏంటి? నా అందమేగా, ఈ శరీరమేగా, జస్ట్ 5 నిమిషాల సుఖం కోసమేగా నీ నటనకు ప్రేమ అనే ఏంటి? ఈ డ్రామాను నా దగ్గర కాదు, ఇంకెక్కడైనా ట్రై చేసి. గుడ్ బై. ఒక్క నిమిషం. ప్రేమ గురించి ఎన్నో డెఫినేషన్ నాకు తెలియని నీ వెంట పడి పడి నేను సంపాదించుకున్న సర్టిఫికెట్ వాల్యూ ఏంటో ఇప్పుడు నాకు బాగా తెలుసు. ఇప్పటికైనా రియలైజ్ అయ్యా. చాలా సంతోషం. ఆకుశాలి ఆఖరి మాట కూడా విని వెళ్ళు. ఇవాళ నుంచి నీ వెంట పడినా, ఇన్నాళ్ళు నేనేళ్ళ తిరిగింది నేను, ఇక నుంచి నీకు కనపడను. ఇట్స్ ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ థింగ్. మనిషి బ్రతకడానికి గుండె ఎంత అవసరం, ఆ గుండె కొట్టుకోవడానికి ప్రేమ కూడా అంతే అవసరం ఉందండి. దగ్గర లేని తనాన్ని గుర్తు చేసే విరహం నిజమైన ప్రేమ మొదలవుతుంది. నువ్వు అసలు లేదంటున్న ప్రేమ నీలో పుడుతుంది. నువ్వు నాటకం అంటున్న అదే ప్రేమ నిన్ను నాదాకా రప్పిస్తుంది. నీ మనసు స్పందిస్తుంది. ఇది నీ మీద నా మీద ఉంది. ఈసారి మనం పంచుకుంటున్న మొదటి నీదే. నేను నా ఇంట్లో బంధించుకుంటే వెళ్ళి హాయిగా ఒక తోడు వెతుకు. నిజంగా నువ్వు నా ఫ్రెండ్వే అయితే నాకు ఎదురు చెప్పుకుంటూ వెళ్ళిపోరా. ఏమిటి మహా ఇది? అసలు ఏం జరిగింది? మహా 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 అబ్బబ్బా, ఏంటండి? చూసావా మన పిల్లల కోసం ఏం తెచ్చాను? నాకు ఇప్పట్లో పిల్లలొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు పిల్లలు కావాలని నీకెన్నిసార్లు చెప్పాలి? చూడండి, పెళ్ళై 5 నెలలు కూడా కాకుండానే గుమ్మడికాయంత కడిపేసుకుని తిరగటం నాకు ఇష్టం లేదు. అట్లీస్ట్ ఫస్ట్ యానివర్సరీ వరకైనా ఎంజాయ్ చేద్దాం. ఆ ఎంజాయ్ చేసేదేదో పిల్లలతోటే చేద్దాం. మనకి తోడుగా ఓ బుచ్చి మదిగాడు, ఓ బుల్లి మహా. ట్విన్స్ అయితే ఇంకా హ్యాపీ. మనకిద్దరం. ఓహో, అనుకోవడానికి ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది కదా? లేదు, చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఇప్పట్లో పిల్లల్ని కనడం నా వల్ల కాదు. నా వల్ల అవుతుంది. ఏంటి వేళకోళంగా ఉందా? లేదు, మనకి వేళయింది. బాబా దింపండి. మావా అతను కొట్టేశారా?
డ్రామాలో ప్రతి సీను ఇలా పండిస్తారనే కదా రియల్ లవర్స్ అయిన మిమ్మల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ జిమ్టాస్. రేపు జరగబోయే ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్ లో కూడా మీరు ఇంత నేచురల్ గా చేస్తే మన డ్రామాకి ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ రావడం ఖాయం. ఇలాగే చప్పట్లతో ఆడిటోరియం మొత్తం మారుమోగడం ఖాయం. స్టాప్ ఇట్ జిమ్టాస్. మన డ్రామా చూడడానికి నేను ఇద్దరు సినిమా ప్రొడ్యూసర్లు పిలిచాను. వాళ్ళిద్దరూ మన డ్రామా చూసిన తర్వాత నేను సినిమా డైరెక్టర్ అయిపోతాను. కట్ చేస్తే కుటుంబాలలో సాంగ్ షూట్ చేస్తూ ఉంటాను. కట్ చేస్తే మీరిద్దరు పెళ్లి చేసుకుని అక్కడికే హనీమూన్కి వస్తారు. ఆ తర్వాత కట్ చేస్తే నీ పీక్ కట్ అయిపోద్ది. ఆ, ముందా నసాపి నెక్స్ట్ సీన్ ఏంటో చెప్పు. నేను మహా రెస్టారెంట్కి వెళ్ళాలి. ఇస్తా, అదిరిపోయే సీన్ ఇస్తా. అదే బ్రహ్మాండమైన ట్విస్ట్, సెంటిమెంట్ కే లేటెస్ట్. పిల్లల కోసం నువ్వు పెట్టే టార్చర్ సహించి సహించి చివరకు భరించలేక మహా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది. మధు మధు వెంకిని ఎందుకు పట్టా? కొట్టడం కాదు, చంపేయాలి. వాడు ఏమన్నాడు వినావా? నువ్వు చచ్చిపోతావంట. ఓ మధు, ఇది డ్రామానే కదా. రామ అయితే మాత్రం నా ఎంతసేపు నా వంక చూస్తావు? ఎంతసేపు చూసినా తరగని అందం నీది. సంతోషించాను కానీ ఇవాళ డేట్ ఎంత? 5 నెల ఏప్రిల్. ఏప్రిల్ 5th ఇంపార్టెన్స్ ఏంటో ఇంకా గుర్తుకు రాలేదా? ఏముంది, ఏ గోన్కిస్క గొట్టంగాడో పుట్టుంటాడు. గొట్టంగాడు కాదు, నేనే పుట్టాను. టుడే ఇస్ మై బర్త్డే. నిజమా? కాదు, అబద్ధం. అయినా నా బర్త్డే నీకెందుకు గుర్తుంటుందిలే. సూర్యుడు ఉదయించడం మర్చిపోవచ్చు, చంద్రుడు వెన్నెల తేవడం మర్చిపోవచ్చు, కానీ ఈ మధు నీకు సంబంధించిన ఏ విషయాన్ని మర్చిపోడు. మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే.